హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. వీకెండ్స్లో పొద్దున్నే లెగాలంటే అది చాలా పెద్ద టాస్క్ అబ్బా. ఈ వ్లాగ్లో నేను హైదరాబాద్ వాళ్ళ కోసం ఒక మంచి ప్లేస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పెట్టాను. తెలిసిన వాళ్ళు అయితే నేను ఏం చేయలేను, స్కిప్ కొట్టేయండి. సో మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి పాల్పిట్ట సైక్లింగ్ పార్క్ అనమాట. హైదరాబాద్లో డెడికేటెడ్గా ఒక సైక్లింగ్ పార్క్ ఉంది మన హైటెక్ సిటీ సైడ్. అది వచ్చేసి మనకి కొండపూర్లో ఉందన్నమాట. ఏఎంబి మాల్ ఉంటుంది కదా, దాని అంటే శరత్ సిటీ క్యాపిటల్ మాల్ ఉంది కదా, దాని పక్క నుంచి వెళ్తే మనకి బొటానికల్ గార్డెన్ వస్తుంది. సండే పూట వస్తే మాత్రం మనం ఆ రోడ్డు మొత్తం కార్స్ ఇట్లా పార్క్ చేసి మొత్తం చూడొచ్చు. అండ్ జనాలు కూడా చాలా మంది వాకింగ్ కోసం ఇక్కడికి వస్తారనమాట. అంటే మనమున్న ఇటు సైడ్ అంటే హైటెక్ సిటీ సైడ్ ఈ బొటానికల్ గార్డెన్ అనేది చాలా ఫేమస్ కొండాపూర్లో. సో దీనికి ఆపోజిట్లోనే పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అని ఒక ప్లేస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కిందకు వస్తాయి రెండు పార్క్స్. ఈ పార్క్ వచ్చేసి కంప్లీట్లీ డెడికేటెడ్ టు సైక్లింగ్ అనమాట. నేను ఇదివరకు కూడా మా ఫ్రెండ్స్తో చాలాసార్లు వచ్చాను. ఈసారి వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను, అంటే ఎవరైనా వెళ్ళకపోతే వాళ్ళు వెళ్తారు కదా అని చెప్పి. లాస్ట్ ఇయర్ కూడా ఒక ఈవెంట్ అయింది, ఆ ఈవెంట్లో మేము పార్టిసిపేట్ చేసాము, సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం అనమాట. సో ఈ పార్క్ టైమింగ్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 నుంచి 10 వరకు అండ్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత 4 నుంచి 7 వరకు ఈవినింగ్ టైమింగ్స్ ఉంటాయి. సో అప్పుడు మనం వస్తే ఎంట్రీ టికెట్ మనకి 59 రూపీస్ ఉంటుంది. సో టికెట్ తీసుకుంటే లోపల మనం సైకిల్స్ మనం వెళ్ళి చూస్ చేసుకోవచ్చు, మనకి ఏం కావాలో. అక్కడ చాలా సైకిల్స్ ఉంటాయి. సో యాక్చువల్లీ ఇది తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది కదా ఈ పార్క్ మొత్తం, అంటే ప్రిజర్వ్ చేస్తున్నారు కదా. సో దీనికి ఏంటంటే హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి వాళ్ళు సైకిల్స్ మనకి అవైలబుల్ ఉండేలాగా ఇచ్చారనమాట. సో అది మనం రెంట్ చేసుకొని సో ఎంతసేపు కావాలంటే అంతసేపు తొక్కుకోవచ్చు అనమాట. అండ్ ఇది మంత్లీ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే మరీ ఫిట్నెస్ ఫ్రీక్ వాళ్ళు ఉంటే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం మన పార్క్ వచ్చేసి నియర్లీ 2.5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. మనం మంచిగా రైడ్ చేసుకోవచ్చు. మనం మహా అంటే 4 రౌండ్స్ 3 రౌండ్స్ వేయగలం, అంతకు మించి ఎవరు వేయలేం కదా. కానీ ఇక్కడ మాత్రం మనం ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది. మొత్తం పాత్వే ఉంటుంది సైక్లింగ్కి అండ్ మొత్తం చెట్లు కంప్లీట్గా ఉంటాయి. అండ్ పొద్దున్నే కదా ఫ్రెష్గా ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. మనకి ట్రాఫిక్ సౌండ్స్ ఇవన్నీ సిటీలో ఉండి చిరాకు వస్తుంది కదా. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి మనకు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మధ్య మధ్యలో మనకి పికాక్స్ కూడా ఉంటాయి. లైవ్లో మనం పికాక్స్ని చూడొచ్చు, అవి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. మనం వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయొద్దు, జస్ట్ ఫొటోస్ తీసుకొని వచ్చేయాలంతే. అండ్ ఇక్కడ పక్కన మనకి మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఖాళీ స్పేస్ లాగా ఉంటుంది. అక్కడ నార్మల్గా వాన అది పడినప్పుడు కొంచెం పాండ్ లాగా ఉంటుంది, లేదు ఇప్పుడు సమ్మర్ కాబట్టి లేదు. అక్కడే తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఎక్కువ పీకాక్స్. మేము ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ పాండ్ కూడా ఉండే, కానీ ఇప్పుడు సమ్మర్ కదా సో లేదు. ఇక్కడ వచ్చి బటర్ఫ్లైస్ పట్టుకున్నాం, చాలామంది ఇక్కడ వచ్చి కూర్చున్నారు అలా కొంతసేపు. చాలా బాగుంటుంది మార్నింగ్ రిఫ్రెషింగ్గా. అండ్ మనం సైక్లింగ్ చేసేటప్పుడు మనకి ఆ పికాక్స్ సౌండ్స్ కానీ బర్డ్స్ సౌండ్స్ కానీ వస్తూ ఉంటాయి. అంటే కొంచెం నేచర్లో ఉన్నట్టు ఈ ట్రాఫిక్ సౌండ్స్ ఇవన్నీ కాకుండా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మేము అలా సరదాగా ఒక రౌండ్ వేసి వచ్చేసాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇందాక స్టేజెస్ ఉంది కదా, అక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం జుంబా అలాంటి యాక్టివిటీస్ జరిగాయి. అంటే ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ బైసైకిల్ డే అనమాట. సో కొంచెంసేపు బ్రేక్ ఇచ్చారు. సో అక్కడికి వెళ్ళి మేము అలాగా స్టైల్గా కొన్ని ఫోటోలు దిగాము సైకిల్తో పోస్ట్ చేసుకుంటూ. ఎందుకంటే ఎక్కడో దగ్గర పోస్ట్ చేయాలి కదా మరి మనం వెళ్ళాము అని చూపించుకోవడానికి. సో మనం నార్మల్గా జాగింగ్ రన్నింగ్ చేస్తాం, కానీ సైక్లింగ్ అంత ఈజీ కాదు కదా. మనకి హెచ్బిసి వాళ్ళది ఒక క్లబ్ ఉంది గచ్చిబౌలిలో, దానికి ఇంకా బెస్ట్ ఆప్షన్ లాగా ఇక్కడ మనకి ఈజీగా ఇదే రేడియస్లో మనం తిరిగేలాగా, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసుకునేలాగా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకునేలాగా చాలామంది వస్తారు ఇక్కడికి మనకి సైక్లింగ్ కోసము. అండ్ మేము ఒక ట్రిప్ వేసిన తర్వాత సరే ఒక ఫోటోషూట్ తీద్దామని చెప్పి మంచి లొకేషన్, ఈ పింక్ కలర్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్, బోగన్విల్ ఫ్లవర్స్ అంటారు కదా, ఇవి చాలా ఉన్నాయన్నమాట. మన పార్క్ నిండా నిండిపోయి ఉన్నాయి. ఇదే నా సైకిల్. నేను వీడియో తీస్తుంటే పక్క నుంచి మా తమ్ముడు వచ్చి ఒక స్టంట్ వేసాడు మీదకి, జస్ట్ మిస్, లేకపోతే అయిపోతుండే ఇప్పుడు. అందుకే తమ్ముళ్ళు ఉంటే ఇది పెద్ద గోల, ఏదో స్టంట్ వేస్తుంటారు. ప్రశాంతంగా వెళ్దాం రా బాబు అంటే దెబ్బలు తగిలించుకోవడానికి రెడీగా ఉంటారు. సో ఇక్కడ మేము కొంతసేపు ఆగి ఫోటోషూట్ తీసాము. నేను మా తమ్ముడిని అడిగాను, అరే నాకు ఒక క్రౌన్ కావాలి పింక్ ఫ్లవర్స్తో, అంటే వాడు ఏదో కష్టపడి ఏదో తయారు చేశాడు. కొంచెం ఫన్నీగా ఉంది, కానీ పింక్లో పింక్ కలిసిపోయింది. సో కొంతసేపు అలాగా ఫోటోషూట్ తీసుకొని, అంటే మేము వచ్చిందేమోంచి సైక్లింగ్ కోసం, కానీ జరిగింది ఏంటంటే ఫోటోషూట్ అనమాట. సో ఇక్కడ జూడియోలో షర్టు, మీషోలో ప్యాంటు, లూలు మాల్లో బ్యాగ్, అంటే హెచ్పిసి వాళ్ళ సైకిల్ వేసుకొని మేము ఇక్కడ మంచిగా ఫోటోషూట్లు కలర్ఫుల్గా కొంతసేపు ఎంజాయ్ చేసామన్నమాట. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో రండి, చక్కగా మార్నింగ్ ఒక 1-2 అవర్స్ ఇక్కడ ఇలా టైం స్పెండ్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ కొంచెం నిద్రపోయి లేచి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో అయితే ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా ఇష్టపడతారు, ఎందుకంటే ఇక్కడ మనకి పికాక్స్ కూడా
చూడొచ్చు కాబట్టి. సో మనము ఎక్కువసేపు కూడా ఉండలేమనుకోండి, ఒక 1-2 అవర్స్ మాత్రం మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది పాలపిట్ట సైక్లింగ్ పార్క్ హైలైట్స్. ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. యూ విల్ ఎంజాయ్ మార్నింగ్ వెదర్. అండ్ ఇది నాకు తెలిసినంత వరకు వెదర్ కానీ బాగా సహకరిస్తే మంచి వానాకాలం కానీ మాన్సూన్లో కానీ అద్దరిపోద్ది లొకేషన్. అండ్ పికాక్స్ కూడా మనకి చాలా దగ్గరగా కనిపిస్తాయి. ఏదో బోన్లో పెట్టినట్టు అలా ఉండదు, మొత్తం ఓపెన్ ఏరియాలో తిరుగుతూ ఉంటాయి. అంటే అవి ఎలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారో తెలియదు కానీ, సో కొంచెము మరీ గడ్డిలో కట్ట పోకండి, పాములు అయి ఉంటాయి. అండ్ స్నాక్స్ అలాంటి కవర్లు చెత్త చెదారం వేయకండి, వాళ్ళు చాలా మెయింటైన్ చేస్తున్నారు, మనం వెళ్ళి మళ్ళీ చండాలం చేయొద్దు కదా. సో ఇది హైలైట్స్. సో ఇన్స్టాగ్రామ్లో అట్లా మీరు కొంచెం ఫాలో అప్ చేస్తే ఎప్పుడెప్పుడు ఈవెంట్స్ ఉంటాయి. అప్పుడు ఇలాంటి చిన్న యాక్టివిటీస్ పెడతారు. సో జుంబా ఫిట్నెస్ రిలేటెడ్ మొత్తం ఉంటాయి అన్నమాట. సో మాకు అంటే సైక్లింగ్ చేసేపాటికి ఓపిక అయిపోయింది, అందుకే మేము ఇందులో ఇంకా పార్టిసిపేట్ చేయలేదు. అండ్ చాలామంది ఏమీ భయపడకుండా మంచిగా పార్టిసిపేట్ చేశారు, ఎంజాయ్ చేశారు. సో అప్పటికే ఎండ వచ్చేసింది, ఎండాకాలంలో అనవసరంగా వడదెబ్బలు తగులుతాయని చెప్పేసి ఇంకా మేము బయలుదేరిపోయి వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. సో ఇది మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి లొకేషన్స్ ఇంకా ఏమన్నా మీకు తెలిసినవి ఉంటే కమెంట్ చేయండి, మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అంతవరకు సెలవు. I want to reach 1 million. Sarapakara. Yes. Okay, thank you.